నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రైతు సేవా కేంద్రంలో ధాన్యం కొనుగోలును పరిశీలించిన సీఎం చంద్రబాబు. ధాన్యం సేకరణలో ఎక్కడా తప్పు జరగడానికి వీల్లేదని అధికారులకు హెచ్చరిక. పోలీసులమని బెదిరించి డబ్బు లాక్కున్న నిందితులను చాకచక్యంగా అరెస్టు చేసిన విజయవాడ పోలీసులు. వారి వద్ద నుంచి 25 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపిన సిపి రాజశేఖర్ బాబు. యుఎస్ఓ వ్యవస్థాపకులు దేవినేని గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. విద్యార్థి దశ నుంచి ఉద్యమాల బాట పట్టి అందరికీ ఆదర్శంగా నిలిచిన నేత గాంధీ అంటూ కితాబు. ధాన్యం సేకరణలో ఎక్కడా తప్పు జరగడానికి వీల్లేదు. తేమ శాతంలో ఖచ్చితత్వం ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోని అకౌంట్లో డబ్బులు జమ అవుతాయని అన్నారు. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగితే రైతులకు శ్రమ తగ్గడంతో పాటు ఉత్పత్తిని పెంచుకునే అవకాశం ఉంటుందన్నారు. పెట్టుబడి తగ్గించి రైతులను అప్పుల ఊబి నుండి బయటకు తీసుకువచ్చి ఉపశమనం కలిగించడంతో పాటు ఆదాయం పెంచాలన్నదే తమ సంకల్పమన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం గంగూరు రైతు సేవా కేంద్రంలో ధాన్యం కొనుగోలును సీఎం చంద్రబాబు పరిశీలించారు. రైతుల నుంచి ధాన్య సేకరణ ఎలా చేస్తున్నారో సీఎంకు రైతు సేవా కేంద్రం సిబ్బంది వివరించారు. అనంతరం తాము ధాన్యం ఎలా అమ్ముతున్నది సీఎంకు రైతులు వివరించారు. గత ఏడాది కంటే ఈ ఏడాది పంట ఎక్కువగా వచ్చిందని, మిషన్ కోత వల్ల ఎకరానికి 5-6 వేలు కలిసి వచ్చిందని రైతులు చెప్పారు. కోసిన గడ్డిని బయోఫ్యూయల్ ప్లాంట్ వాళ్లు తీసుకుంటే మరో 5,000 వరకు వస్తుందని రైతులకు సీఎం తెలిపారు. ధాన్యం కొన్న 48 గంటల్లోనే డబ్బులు జమ అవుతాయని సీఎం అడగ్గా డబ్బులు కరెక్ట్గానే వస్తున్నాయని రైతులు సమాధానం ఇచ్చారు. ప్రొక్యూర్మెంట్కు షెడ్యూలింగ్ మొత్తం ఒకటిగా లేదా వేరువేరుగా పంట కోతకొస్తే పార్ట్ షెడ్యూలింగ్ ఇస్తామని సీఎంకు సేవా కేంద్రం సిబ్బంది వివరించారు. అనంతరం ధాన్యం తేమ శాతాన్ని ఎలా గణిస్తారో స్వయంగా సీఎం చంద్రబాబు పరిశీలించారు. తేమ శాతంలో సేవా కేంద్రం వద్ద ఎంత రీడింగ్ వస్తే మిల్లులో కూడా అంతే రావాలని, మార్పు వస్తే చర్యలు తీసుకుంటామని సీఎం అన్నారు. ఒకరోజు ముందుగానే రైతులకు ధాన్యం డబ్బులు ఇస్తే మరింత సంతోషిస్తారు. క్షేత్రస్థాయిలోకి నేను వచ్చింది రైతులతో మాట్లాడడానికే. మీ సూచనలు సలహాలు కూడా తీసుకునేందుకు వచ్చాను. ఏ పంట పండిస్తే ఎక్కువ ఆదాయం వస్తుందో రైతులు ఆలోచించుకోవాలి. భూమి, వాతావరణ పరిస్థితులు అంచనా వేసుకొని పంట సాగు చేయాలి. పట్టిసీమ ద్వారా సకాలంలోనే వరి నాట్లను నీరందిస్తాం. వ్యవసాయం మన సంస్కృతి, వ్యసనం. రైతుకు ఒక్కరోజు పొలం చూడకపోయినా నిద్ర రాదు. సొంత భూమిలో చేసినా, కౌలుకు చేసినా రైతులకు ఆదాయం రావాలి. ధాన్యం ఆరబెట్టేందుకు రైతులు కోరిన విధంగా డ్రయర్ మిషన్లు పొలం వద్దకే పంపే ఏర్పాటు చేస్తామని సీఎం అన్నారు. కాలువలపై ఎంక్రోచ్మెంట్ ఉండటం వల్ల నీరు సరిగా రావడం లేదని అధికారులు సీఎంకి తెలుపుగా వాటిని తీసేయాలని ఆదేశాలు జారీ చేశారు. పంట దిగుబడి సరిగా రాని రైతుకు బెస్ట్ ప్రాక్టీసెస్ ఆచరించి పంట దిగుబడి పెంచేలా అధికారులు గైడ్ చేయాలన్నారు. ఏ పంటకు ఎంత డిమాండ్ ఉంది, మార్కెటింగ్ ఎలాగనేది కూడా రైతులకు అధికారులు చెప్పాలన్నారు. అనంతరం రైతులకు సీఎం చంద్రబాబు టర్ఫలిన్ పరదాలు పంపిణీ చేశారు. ఇప్పుడు నువ్వు పొలాన్ని తిరిగిపోతున్నావు, ఫోన్ తీసుకుంటావు. ఎట్లా ఫోన్ ఉంది కదా, పోయి ఫోన్ ఆన్ చేసి ఒక యాప్ పెట్టుకొని దాంట్లో ఆన్ చేసి చూస్తే మీ పొలంలో తెగులు ఉందా లేదా నువ్వేం చేస్తున్నావు, నీ తెలివితేటలతో 40 ఏళ్ళు వ్యవసాయం చేసావు కాబట్టి నువ్వు డిటెక్ట్ చేస్తున్నావు తెగుల్ని. ఆ ఫోన్లో కన్ఫర్మ్ చేస్తుంది. అది పెట్టుకోవచ్చు, ఒక యాపే. దాన్ని ఆన్ చేసి ఫోన్ 24 గంటలు అందరూ చేస్తున్నావు కదా నువ్వు. నేర్చుకోవచ్చు అంటున్నా. నేర్చుకుంటే ఏం చేస్తారంటే అది మనం ఆన్ చేస్తానే అది ఒక ఐకాన్లో ఉంటుంది. దాన్ని ఆన్ చేస్తాం. ఆన్ చేస్తానే అది ఫోన్ చూపిస్తాం. డిసీజ్ ఉందా లేదో తెలిసిపోతుంది, అంటే తెగులు ఉందా లేదో తెలుస్తుంది. తెగులు ఉందనుకోండి, మనం ఫోన్ చేసి నేను రాబోయే రోజుల్లో ఏమంటున్నారంటే డ్రోన్ పంపించాలని. డ్రోన్ పంపిస్తే ఎక్కడ తెగులుందో అక్కడే మందు కొట్టాలి. ఒకప్పుడంతా పొలం అంతా కొట్టేవాడు. మీరు వాడు మందుల షాప్ వాడు చెప్పేవాడు, వాడు చెప్పినట్టు కొట్టేసేవాళ్ళు. ఆ మందు పని చేస్తున్నది కూడా తెలియదు, మనం కొడతానే ఉంటాం. ఇప్పుడు ఆ పరిస్థితి రాకూడదు. ఇంకా ఎక్కడైతే తెగులుంటే అక్కడే కొట్టి కంట్రోల్ చేసే పరిస్థితి వస్తుంది. అలాంటి మెషిన్స్ వచ్చాయి. అలాంటి మెషిన్స్ అన్ని ఇంకోటి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం యూరియా చల్లేవాళ్ళం,
కొంచెం గని మీద చల్లేవడం, బయట చల్లేవడం, లోపల చల్లేవడం. ఇప్పుడు ఎక్కడ ఏ పంటకు ఎంత వేయాలనో డ్రోన్ ద్వారా అక్కడే ఇచ్చే పరిస్థితి వస్తుంది. అర్థమైందా? పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 15వ తేదీన పోలీసులమని బెదిరించి డబ్బులు లాక్కున్న నిందితులను చాకచక్యంగా అరెస్టు చేసి వారి వద్ద నుండి 25,57,000 రూపాయలు స్వాధీనం చేసుకోవడం జరిగిందని పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు చెప్పారు. ఆ వివరాలను సిపి మీడియాకు వెల్లడించారు. జగ్గయ్యపేటకు చెందిన బంగారపు షాపు గుమస్తా వద్ద నుండి ప్రభాస్ కాలేజీ వద్ద కారులో వస్తున్న వ్యక్తిని అడ్డగించి పోలీసులమని బెదిరించి నగదు దొంగిలించిన కేసును అతి తక్కువ సమయంలో సిసిఎస్ పోలీసులు ఛేదించిన కేసులో 5గురిని అరెస్టు చేసి విచారించగా వారి వద్ద నుండి నగదును స్వాధీనం చేసుకోవడం జరిగిందని సిపి రాజశేఖర్ బాబు చెప్పారు. ఆ నగదును సిపి మీడియా ముందు ప్రవేశపెట్టారు. విజయవాడ నగరంలోని కొంతమంది వ్యక్తులు జల్సాలకు అలవాటు పడి ప్రజలను బెదిరించి నగదు దోపిడీలకు పాల్పడుతున్న ముఠా సభ్యులపై కఠినమైన కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు. సంఘటనలో భాగంగా మాకు 25,57,000 రూపాయలు పోలీసులు అని చెప్పేసి తీసుకెళ్లారు అని ఒక కంప్లైంట్ వచ్చింది. సో మామూలుగా ఇందులో ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో ఈ ఫిర్యాదుదారుడు జగ్గయ్యపేటకు చెందిన వ్యక్తి. ఒక బంగారు షాపులో అతను గుమాస్తాగా పనిచేస్తాడు. సో పనిచేస్తున్న క్రమంలో ఆయన డబ్బులు తీసుకుని మామూలుగా చెన్నైకి వెళ్ళి డబ్బులు అక్కడ ఇచ్చి బంగారు వస్తువులు తయారు చేసుకొని వస్తుంటాడు. అయితే 11వ తారీఖున ఇట్లా డబ్బులు తీసుకొని చెన్నై వెళ్ళడానికి ట్రైన్ బుక్ చేసుకున్నాడు. కానీ ట్రైన్ మిస్ అయింది. మిస్ కావడంతో కారు బుక్ చేసుకొని కారులో బయలుదేరి విజయవాడ దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ గుర్తులేని 2 వ్యక్తులు కాకి ప్యాంటు, వైట్ టీషర్టు, బ్రౌన్ షూ వేసుకొని బెదిరిస్తారు. ప్రభాస్ కళాశాల వద్ద బెదిరించి ఆ బ్యాగ్ని తీసుకొని అధికారులకు చూపించొస్తాము, సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో అధికారులకు చూపించొస్తామని చెప్పేసి అక్కడి నుంచి ఉడాయిస్తారు. ఇతనికి బీపీ పెరిగిపోయి ఆ రోజు పడిపోయి తర్వాత హాస్పిటల్ చేరి తర్వాత 15వ తారీఖున వచ్చి పోలీస్కి కంప్లైంట్ ఇస్తారు. సో దీని మీద క్రైమ్ డీసీపీ తిరుమలేష్ ఆధ్వర్యంలో ఏడీసీపీ రాజారావు, అదేవిధంగా ఏసీపీ వెంకటేశ్వర్లు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ పి శ్రీనివాస్ వీళ్ళందరూ కలిసి కొన్ని బృందాలుగా విడిపోయి ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తారు. చాలా చక్కగా ఇన్వెస్టిగేషన్ ఈరోజు ఉదయం 10 గంటలకి బీఆర్టీసీ రోడ్లో ఒక ఇంట్లో 4 వ్యక్తులను అదుపులో తీసుకోవడం జరుగుతుంది. ఇందులో ఒకరు చేగు పార్థసారథి, 2వ అతను పఠాన్ సుహానీ ఖాన్, 3వ లేడీ ఈమె పత్తిపాటి శాంతి, తర్వాత షేక్ హజారుద్దీన్, 4 కూడా ఈరోజు పట్టుకోవడం జరిగింది. ఒక గుళ్ళూరు వంశీకృష్ణరాజు ఆయన ఇంకా పరారులో ఉన్నాడు. విద్యార్థి దశ నుంచి నాయకత్వ లక్షణాలు కలిగి ఎన్నో ఉద్యమాలు చేసిన ఘనత దేవినేని గాంధీకి దక్కుతుందని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ అన్నారు. విద్యార్థి సమస్యల పరిష్కారం కోసం యుఎస్ఓ స్థాపించి పేద విద్యార్థులకు అండగా ఉన్న ఘనత ఆయన సొంతమని కొనియాడారు. యుఎస్ఓ వ్యవస్థాపకులు దేవినేని గాంధీ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, డిప్యూటీ మేయర్ బెల్లందుర్గ, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, కార్పొరేటర్లు మరియు వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ విద్యార్థి నాయకుడిగా దేవినేని గాంధీ అనేక మంచి కార్యక్రమాలు చేశారని తెలిపారు. విద్యార్థి నాయకుడిగా గాంధీ అనేక మంది విద్యార్థులకు సేవా కార్యక్రమాలు చేశారని, అతనితో పాటు ఉన్నవారు నేడు దేశ ప్రపంచ వ్యాప్తంగా మంచి పొజిషన్లో ఉన్నారని తెలిపారు. అతను నేర్పించిన క్రమశిక్షణ వల్లనే నేడు ఈ పొజిషన్లో ఉన్నారని వారు గర్వంగా చెప్తున్నారని తెలిపారు. అదేవిధంగా ఈ నెల 21వ తేదీన జిల్లా వ్యాప్తంగా వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విజయవాడతో పాటు జిల్లాలోని ప్రతి గ్రామంలో జగన్ పుట్టినరోజు వేడుకలు జరుపుతామని తెలియజేశారు. పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
పెద్దలు గౌరవనీయులు విద్యార్థి నాయకుడిగా యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ స్థాపించిన పెద్దలు దేవినేని గాంధీ గారు ఒక 45వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించి ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గానికి సంబంధించిన డిప్యూటీ మేయర్లు, ఫ్లోర్ లీడర్లు, కార్పొరేటర్లు, అదేవిధంగా రాష్ట్ర, నగర, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ప్రతి ఒక్కరి గారు పాల్గొని ఆయనకి ఘనంగా నివాళులర్పించి ఏదైతే దాదాపుగా 72 నుంచి గారా ఎస్ఆర్ఆర్ కాలేజ్ వేదికగా అనేక విద్యార్థి ఉద్యమాలకి ఎన్నో పోరాటాలు చేసి అనేక మంది విద్యార్థులకి అండగా నిలిచి సేవా కార్యక్రమాలు చేసి ఈరోజు దేశవ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది మేము ఆ రోజు గాంధీ గారితో సాన్నిధ్యంగా ఉన్నాం. దానికి అనుగుణంగా ఈరోజు మేమందరం గారా మంచి పొజిషన్లో ఉన్నాం, వ్యాపారాల్లో ఉన్నాం, రాజకీయాల్లో ఉన్నాం, అదేవిధంగా మంచి మంచి దేశ విదేశాలు ఉద్యోగాల్లో ఉన్నామంటే ఆ రోజు ఆయన నేర్పించిన క్రమశిక్షణ. తప్పకుండా ఆయన ఒక ఆశయాలకు అనుగుణంగా దేవినేని గాంధీ గారు కానివ్వండి, నెహ్రూ గారు కానివ్వండి, మురళీ గారు కానివ్వండి, బాజీ గారు కానివ్వండి, వీళ్ళందరూ ఒక ఆశయాలకు అనుగుణంగా మేమందరం గారు రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు విద్యార్థులకి, పేద ప్రజానికి అండగా మరిన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పని, చనిపోయిన 40 సంవత్సరాలైన ఈ రోజుకి ఆయన సన్నిహితులు, స్నేహితులు, ఈ నగరంలో ఆయనతో పాటు అనుభవం ఉన్న ప్రతి ఒక్కరి గారు ఈ రోజుకి ఆయన తలుచుకుంటూ ముందుకు వెళ్తాం గారు జరుగుతున్న సందర్భంగా చెప్తూ, అదేవిధంగా రేపు 21వ తారీఖున గౌరవనీయులు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పుట్టినరోజు కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో గారా నిర్వహించాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. తప్పకుండా నగరంలో ప్రతి వార్డులో కానివ్వండి, అదేవిధంగా రూరల్ గ్రామాల్లో, మండలాల్లో, ప్రతి నియోజకవర్గంలో గారా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పుట్టినరోజు కార్యక్రమాలు, కేక్ కట్టింగ్లు, అదేవిధంగా సామాజిక సేవా కార్యక్రమాలతో మేమందరం గారు ముందుకు వెళ్తామని గారు సందర్భంగా చెప్తూ, రేపు జిల్లా కార్యక్రమం స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక విగ్రహం దగ్గర చీరల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ గారు పాల్గొనే చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. ఇంధన పొదుపును ఒక వారంలో సాధించలేమని, భవిష్యత్తు తరాలకు ఇంధన ఇబ్బందులు రాకూడదనుకుంటే మనం ఇంధన పొదుపు పాటించాలని ఎండీ ఏపీసీపీడీసీఎల్ చైర్మన్ రవి, ఏపీ జెన్కో ఎండీ చక్రధర్ బాబు అన్నారు. ఇంధన పొదుపు విషయంలో రాష్ట్రం జాతీయ స్థాయిలో ఇప్పటి వరకు 4 సార్లు అవార్డ్స్ తీసుకున్నామని తెలిపారు. 2024 ఇంధన పొదుపు వారోత్సవాల ముగింపు వేడుకలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ ఇంధన శాఖ ఆధ్వర్యంలో ఓ హోటల్లో నిర్వహించారు. ఈ వేడుకలకు ఎండీ ఏపీసీపీడీసీఎల్ చైర్మన్ రవి, ఏపీ జెన్కో ఎండీ చక్రధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంధన పొదుపును ఒక వారంలో సాధించలేమని, భవిష్యత్తు తరాలకు ఇంధన ఇబ్బందులు రాకూడదనుకుంటే మనం ఇంధన పొదుపు పాటించాలన్నారు. ఆధునిక సాధనాలు ప్రజల జీవితంలోకి ప్రవేశించడంతో పాటు ఇంధన వాడకం పెరగడంతో పాటు వృధా కూడా పెరిగింది. దీనిని అరికట్టాలన్నారు. ఇప్పటి నుంచి పొదుపు పాటించకపోతే భావితరాలు గతంలో లాగా చమురు దీపాలతో జీవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఇంధన పొదుపు పరిరక్షణ వారోత్సవాలు ఐఏఎస్ అధికారులు ఏపీ జెన్కో ఎండీ కెవిన్ చక్రధర్ బాబు, ఇంధన ప్రత్యేక కార్యదర్శి కె విజయానంద్, ఏవీపీ కుమార్ రెడ్డి, సిఈఓ ఏపీ జెన్కో, ఏపీడీసీఎల్ సిఎండి రవి తదితరులు పాల్గొన్నారు. గడిచిన 10-15 సంవత్సరాలుగా ఒక డెఫిసిట్ స్టేట్ నుండి 24/7 పవర్ సప్లై రిలయబుల్గా ఇస్తున్న స్టేట్కి తీసుకొచ్చిన మన విజయానంద్ గారికి రాష్ట్ర ప్రజల తరపున, ఇంధన శాఖ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే సార్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ వరుసగా 4వసారి జాతీయ స్థాయిలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి నేషనల్ అవార్డు అందుకోవడం మా అందరికీ కూడా గర్వకారణం. మంచి విజయాన్ని సాధించిన ఎస్సీసీఎం సిఇఓ గారికి, వారి బృందానికి ప్రత్యేకంగా అభినందనలు. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసిన సిపిడిసిఎల్ సిఎండి గారు, వారి బృందానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు
ఇంత పెద్ద సంఖ్యలో మనం అందరం ఇక్కడ ఎనర్జీ కన్జర్వేషన్ కోసం ఇక్కడ అసెంబ్ల్ అవ్వడం నిజంగా ఆనందదాయకం. ఎనర్జీ కన్జర్వేషన్ అనేది మనందరికీ కూడా దైనందిక జీవితంలో చాలా అవసరం. రాష్ట్ర ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ ఆధ్వర్యంలో ఈరోజు మనం ఈ ఎనర్జీ కన్జర్వేషన్ వీక్ వారోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. గత వారం 10 రోజులుగా మనం ఈ కార్యక్రమాన్ని వివిధ జిల్లాల్లో అలాగే మనం అన్ని జిల్లాల్లో అన్ని సర్కిల్స్లో డివిజన్స్లో కూడా మనం ఈ ఎనర్జీ కన్జర్వేషన్ వీక్ వారోత్సవాలు జరుపుకున్నాం. దానికి కన్క్లూడింగ్ ఇవాళ ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారము అలాగే గౌరవ మంత్రివర్యుల యొక్క ఆదేశాల ప్రకారము మనం విద్యార్థుల్లో కూడా వాళ్ళ సృజనాత్మక శక్తిని పెంపొందించేందుకు ఎనర్జీ సేవింగ్స్ మీద అవగాహన కల్పించేందుకు కొన్ని కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. ప్రశాంతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నట్లు హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ ఎం రవీంద్రారెడ్డి చెప్పారు. ఎంతో విలువగల పలు వైద్య సేవలను ఈ మెడికల్ క్యాంపులో అందించబడతాయన్నారు. ర్యాండమ్ బ్లడ్ షుగర్, యూరిన్ టెస్ట్, సిబిపి, సిఆర్పి, ఎల్ఎఫ్టి, ఆర్ఏ ఫ్యాక్టర్, ఈసీజీ, అల్ట్రాసౌండ్ స్కాన్, 2D ఈకో, బిఎండి, ఎముకల సాంద్రత పరీక్ష, కొలెస్ట్రాల్, డయాబెటిక్, న్యూరోపతి, ఎక్స్రే తదితర సేవలు ఉచితంగా అందించబడతాయన్నారు. అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరూ సేవలు వినియోగించుకోవాలని కోరారు. సింగనగర్లోని ప్రశాంతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో రవీంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ క్యాంపు ఆదివారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించబడుతుందని తెలిపారు. జనరల్ సర్జరీ సమస్యలు, అన్ని రకాల ఆపరేషన్లకు, వెరికో వెయిన్స్, డయాబెటిక్, న్యూరోపతి 2500 రూపాయల విలువగల పరీక్ష ఉచితంగా అందించబడుతుందని చెప్పారు. మూర్ఛ, పక్షవాతం, వెన్నెముకల, మెదడు, నరాల సమస్యలను ఉచితంగా చూడబడుతుందన్నారు. ఈ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ ఇన్సూరెన్స్ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఎవరికైనా సర్జరీలు అవసరమైతే తర్వాత అయినా చేయబడతాయని చెప్పారు. అనంతరం డాక్టర్ ప్రత్యూష మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు సంబంధించిన గైనకాలజీ సేవలు ఈ క్యాంపులో ఉచితంగా అందించబడతాయన్నారు. కార్డియాలజీ, ఈఎన్టీ, న్యూరాలజీ, లివర్ పరీక్షలు, గుండె పరీక్షలు, షుగర్ పరీక్షలు, బోను పరీక్షలు ఉచితంగా చేయబడతాయని చెప్పారు. ప్రజలందరూ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. డి ఛానల్ మరియు ఎస్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారాలండి. నా పేరు డాక్టర్ రవీంద్రారెడ్డి. నేను ప్రశాంతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సింగినగర్, అజిత్ సింగ్ నగర్ నుంచి మాట్లాడుతున్నానండి. మన హాస్పిటల్లో ఈ ఆదివారం అనగా 22వ తారీఖు పొద్దున్న 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మెగా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నామండి. ఈ క్యాంపులో అందరు స్పెషలిస్టులు అందుబాటులో ఉంటారు. జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, గైనకాలజిస్టు, పీడియాట్రిషియను, న్యూరాలజిస్టు, 2 కార్డియాలజిస్టులు అందుబాటులో ఉంటారండి. వీళ్ళందరూ కూడా మీకు హెల్త్ చెకప్స్ చేసి మీకు కావాల్సిన టెస్టులన్నీ కూడా ఉచితంగా చేస్తారండి. బ్లడ్ టెస్టులతో పాటుగా అల్ట్రాసౌండ్ స్కాన్స్ కానీ, ఈసీజీలు, ఎకోలు కానీ, ఎక్స్రేలు కానీ ఏది అవసరమైనా కూడా ఆ రోజు మార్నింగ్ 8 to ఈవినింగ్ 4 దాకా కూడా ఉచితంగానే చేస్తారు. ఒకవేళ ఆ రోజు ఏమన్నా ఎక్కువ మంది ఉండి చేయలేకపోయినా తర్వాత రోజుకైనా కూడా టెస్టులు అయితే చేస్తారు. మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అందరూ కూడా ఈ హెల్త్ చెకప్స్ చేయించుకోవాలని కోరుకుంటా ఉన్నాము. మరియు ఈ ప్రశాంతి హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ, ఇన్సూరెన్సెస్, ఈహెచ్ఎస్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయండి. ఎవరికైనా సరే ఆరోగ్యశ్రీకి సంబంధించి కానీ ఏదైనా సర్జరీస్ లేకపోతే డెలివరీస్, సిజేరియన్స్ ఏ అవసరమైనా కూడా మనం ఆరోగ్యశ్రీ ద్వారా, ఇన్సూరెన్స్ ద్వారా ఉచితంగా చేయడానికి అవకాశం ఉంటుందండి. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి. ఈ ఆదివారం క్యాంప్కి ముందే వచ్చి రిజిస్టర్ చేయించుకొని కొంచెం తొందరగా వచ్చి చేయించుకోండి. అందరూ హెల్త్ చెకప్ చేయించుకోండి. థ్యాంక్ యూ. నమస్తే అండి, నేను డాక్టర్ ప్రత్యూష, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్, ప్రశాంతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మన హాస్పిటల్లో ఈ ఆదివారం అంటే 22 డిసెంబర్ తారీఖున మన హాస్పిటల్లో ఉచిత మెగా క్యాంప్ నిర్వహించబడుతుంది. ఈ క్యాంపు నందు జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, న్యూరాలజీ, కార్డియాలజీ మరియు ఈఎన్టీ సమస్యలు చూడబడును. అంతేకాకుండా ఈ క్యాంపులో రక్త పరీక్షలు అంటే రక్తం ఎంతున్నది, హీమోగ్లోబిన్ పరీక్షలు, షుగర్ పరీక్షలు, లివర్కి సంబంధించిన పరీక్షలు కూడా ఫ్రీగా చేయబడతాయి. అంతేకాకుండా అల్ట్రాసౌండ్ స్కానింగ్, గుండెకి సంబంధించిన ఈసీజీ,
2D ఈకో కూడా ఫ్రీగా చేయబడుతుంది. మన డిపార్ట్మెంట్కి సంబంధించి గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకంగా స్కాన్ చేయబడుతుంది. అంతేకాకుండా స్త్రీలలో వచ్చే నెలసరి ఇబ్బందులు లేదా ఫైబ్రాయిడ్ గడ్డలు ఇలాంటి సమస్యలు స్కాన్ చేసి వాటికి ట్రీట్మెంట్ కూడా అందించబడుతుంది. సో నగర ప్రజలందరూ మన ప్రశాంతి హాస్పిటల్లో జరిగే ఈ క్యాంప్ని సద్వినియోగపరచుకోండి. థ్యాంక్ యూ. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ కంపెనీల కీలక పాత్ర పోషించాలని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ ఆకాంక్షించారు. ఇబ్రహీంపట్నంలోని ఐశ్వర్య గ్రాండ్స్ అపార్ట్మెంట్లో సహస్రిక ఆటోమొబైల్స్ను శాసనసభ్యులు కృష్ణప్రసాద్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాద్ మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా శాస్త్ర సాంకేతిక రంగాలలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. అందులో భాగంగా అన్ని రంగాల్లో యంత్రాల వినియోగం పెరిగిందన్నారు. వేగంగా పనులు జరిగేందుకు యాంత్రీకరణ అవశ్యమన్నారు. ఇక్కడ ఏసీఈ డీలర్షిప్ ఏర్పాటు చేసిన సహస్ర ఆటోమొబైల్స్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో ఏసీఈ యంత్రాలను ఉత్పత్తి చేస్తోందన్నారు. మనమందరం కూడా స్వదేశీ కంపెనీలను ఆదరించాలన్నారు. సహస్ర ఆటోమొబైల్స్ నుంచి ప్రప్రథమంగా క్రెయిన్ని కొనుగోలు చేసిన వేముల బాబుని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాద్ని ఘనంగా సత్కరించి అభినందించారు. క్రెయిన్ జేసీబీలను శాసనసభ్యులు కృష్ణప్రసాద్ స్వయంగా నడిపి ప్రారంభించారు. ఏసీఈ వైస్ ప్రెసిడెంట్ మనీష్ హండా, సహస్రిక ఆటోమొబైల్స్ యాజమాన్యం, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అత్యంత కీలకం. దాంట్లో ఒకప్పుడు కూలీలతో మనుషులతో చేయించే స్థానంలో ఈరోజు శరవేగంగా పనులు సాగటానికి యంత్ర పరికరాలు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించాల్సిన అవసరం. మన నవ్యాంధ్రప్రదేశ్ పక్కనే అమరావతిలో పెద్ద ఎత్తున కొత్త అభివృద్ధి కార్యక్రమాలు పనులు ప్రారంభమవుతా ఉన్నాయి. దాంట్లో భాగంగా ఈ ఆంధ్రప్రదేశ్లో తొలి ఏస్ షోరూమ్ వాళ్ళు ఇక్కడే ప్రారంభించడం మనకు సంతోషకరం. తప్పకుండా నవ్యాంధ్ర నిర్మాణంలో ఈ ఏస్ కూడా కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షిస్తూ ఈ డీలర్షిప్ యాజమాన్యం ఎవరైతే మన మురళీ గారు ఉన్నారో సోదరులు, వారికి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. తప్పకుండా మీరు మీ కంపెనీ, ఎందుకంటే మేక్ ఇన్ ఇండియాలో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మన భారతదేశంలోనే హర్యానాలో తయారవుతున్నటువంటి ఏస్ కంపెనీ చాలా పెద్ద కంపెనీ. అంటే మనకు మామూలుగా ఈ రకమైన ఎక్విప్మెంట్ చూడగానే దాని పేరు జేసీబీ అంటాం. అది ఏ మేకైనా కావచ్చు, టాటా కావచ్చు, ఏస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, జాన్సన్ కావచ్చు, ఇట్లా రకరకాల కంపెనీలన్నింటి కూడా మనం జేసీబీ అనంతటి ప్రాచుర్యం కలిగిన స్థానంలో ఈరోజు ఏస్ గట్టి పోటీదారుగా నిలుస్తూ ఉన్నారు. మన స్వదేశీ కంపెనీ కాబట్టి మనం వారిని ఆదరించవలసిన అవసరం ఉంది. తప్పకుండా దాంట్లో భాగంగా ఈరోజు క్రేను తొలి వాహనాన్ని మన మైలవరానికి సంబంధించిన సోదరుడు వేముల బాబు గారు కూడా తొలి వాహనాన్ని డెలివరీ తీసుకోవటం సంతోషకరం. తప్పకుండా ఈ కంపెనీ పురోభివృద్ధి సాధించాలని మన సోదరుడు మురళీ గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో రెండోది మూడోది కూడా డీలర్షిప్లు ప్రారంభించాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన యాజమాన్యానికి, కంపెనీ ప్రతినిధులకి, సోదరులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. శనివారం నాడు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో గన్నవరం విమానాశ్రయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. బెంగళూరు వెళ్తున్న జగన్ని అవినాష్తో పాటు మరికొంతమంది వైసీపీ శ్రేణులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. విజయవాడ గాయత్రీనగర్లోని సాయి మేధా కోచింగ్ సెంటర్లో సెమీ క్రిస్మస్ నూతన సంవత్సర వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా కోచింగ్ సెంటర్ ప్రాంగణాన్ని రంగురంగుల బెలూన్స్తో అందంగా తీర్చిదిద్దారు. ఈ వేడుకలలో పొట్టి శ్రీరాములు పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ సంతానం పాల్గొని క్రిస్మస్ కేక్ను కట్ చేసి స్టాఫ్కు, విద్యార్థులకు తినిపించారు. పలువురు విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి వారు ప్రసంగించారు. సాయి మేధా కోచింగ్ సెంటర్ చైర్మన్ డాక్టర్ జి రమణ, విజయవాడ బ్రాంచ్ డైరెక్టర్ మజ్జిగ బాలకృష్ణ ఆధ్వర్యంలో సాయి మేధా కోచింగ్ సెంటర్ ఎంతో మంది విద్యార్థులను ర్యాంకర్లుగా తీర్చిదిద్దిందని పేర్కొన్నారు. విజయవాడలోనే నెంబర్ 1 కోచింగ్ సెంటర్ గా ర్యాంకులు సాధిస్తుందని వెల్లడించారు. పండుగల ఔన్నత్యాన్ని తెలియజెప్పే విధంగా ఇటువంటి కార్యక్రమాలు చేయడం హర్షదాయకమని అన్నారు. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ సాయి మేధా కోచింగ్ సెంటర్లో ప్రతి సబ్జెక్టును అర్థమయ్యే రీతిలో చెప్తారని అన్నారు. ప్రతి వారం టెస్టులు నిర్వహించి పోటీ పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవ్వాలన్నది వివరిస్తారని తెలిపారు. డైరెక్టర్ మజ్జిగ బాలకృష్ణ అన్నయ్యలాగా తమకు సహకారం అందిస్తారని చెప్పారు. నా పేరు సంతానం అండి. నేను పొడిశ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజ్లో పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ని. ఈరోజు ఇక్కడ సాయి మేధాలో సెమీ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరిపించుకుంటాం. చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. ఈ రమణ గారి ఆధ్వర్యంలో ఈ సాయి మేధా చాలా దిగ్విజయంగా ఎంతో ఉత్తమమైన రిజల్ట్స్ తీసుకొస్తున్నారు. ముఖ్యంగా దీనికి కారణము ఈ సాయి మేధాలో విజయవాడ డైరెక్టర్ బాలు అన్నయ్య అంటారు. ఆయన చేస్తున్న ఈ కృషికి నేను ఎంతో ఆనందపడుతున్నాను. ఆయన ఎదిగిన తీరుకు కానీ, వాళ్ళు నడిపిస్తున్న తీరుకు కానీ, ఈ కోచింగ్ సెంటర్లో నెంబర్ 1 కోచింగ్ సెంటర్కి ఎదగటానికి ముఖ్య కారణము రమణ గారు, బాలు గారు. వాళ్ళిద్దరి ఆధ్వర్యంలో ఇంకా ఈ యొక్క సెంటర్ ఇంకా పైకి ఇంకా ఎక్కువ మంచి ర్యాంకులు సంపాదించాలని, స్టేట్ ఫస్ట్లు ఇంకా సాధించాలని ఎంతోమంది స్టూడెంట్స్ ఈ కోచింగ్ సెంటర్ నుంచి బయటికి వెళ్ళి ఈ కోచింగ్ సెంటర్ నిరంతరంగా నడవాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమానికి మమ్మల్ని ముఖ్య అతిథిగా పిలిచినందుకు రమణ గారికి, బాల గారికి, మరి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సాయి మేధా స్టూడెంట్ మహాలక్ష్మి. స్టార్టింగ్ ఇక్కడ జాయిన్ అయ్యేదానికి ముందు చాలామంది చాలా చెప్పారు, సరిగ్గా ఉంటుందో లేదు, చెప్తారో లేదు, చిన్నది కదా, కొంచెం బుడ్డగా ఉంటుంది, ఏం చెప్పరేమో అన్నట్టు. కానీ ఇక్కడ బాలో ఉన్న చాలా సపోర్టింగ్ ఇస్తున్నారు. మేము ఇంకా డెవలప్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తున్నారు. వీక్లీ టెస్ట్ అని అలా మొత్తం పెట్టి మమ్మల్ని ఇంకా ఎంకరేజ్మెంట్గా కొన్ని ప్రైజ్ మనీ అని, సర్టిఫికేట్స్ అని అన్నీ ఇస్తూ ఉన్నారు. అనుకున్న దానికంటే చాలా బాగా చెప్తున్నారు ఇక్కడ కోచింగ్ అనేది. ప్రతి సబ్జెక్ట్ మీద గ్రిప్ అనేది ఫస్ట్ ఈజీగా ఎలా చేయాలి అనేది బాగా చెప్తున్నారు. మ్యాక్సిమం స్టేట్ ర్యాంక్స్ అన్నీ ఇక్కడి నుంచే వచ్చేలాగా ట్రై చేస్తూ ఉంటారు. విజయవాడ సాయి మేధా నుంచి నేను స్మితా యశ్విన్ మాట్లాడుతున్నాను. ఇక్కడ బాలు అని మాకు చాలా సేఫ్టీగా, చాలా ప్రొటెక్టివ్గా అని చాలా బాగా చూసుకుంటారు అందరినీ. వీక్లీ ఎగ్జామ్స్ పెట్టి అందరూ ఎలా ఉన్నారు, సబ్జెక్ట్ చెప్పకముందు ఎలా ఉన్నారు, సబ్జెక్ట్ చెప్పిన తర్వాత ఎలా ఉన్నారు అని చెప్పి రెండుగా కంపేర్ చేసుకుని ఎలా గ్రోత్ అయ్యారా లేదా అని చెప్పి అన్నీ చూసుకుంటూ ఉంటారు అన్నయ్య. విజయవాడలో కోచింగ్ తీసుకుంటున్నాను. ఈ సెట్ ఇక్కడ టీచర్స్ ఎలా ఉంటారంటే లైక్ నార్మల్గా అయితే ఏదో చెప్తూ వెళ్ళిపోతారు. లైక్ ఇలా ఇక్కడైతే అలా కాదు, చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు. ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే కానీ, ఏదైనా డౌట్స్ వస్తే కానీ చాలా ఈజీ వేలో సాల్వ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. నగరంలోని ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించే విధంగా అధికారులు ప్రణాళిక సిద్ధం చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. శుక్రవారం ఉదయం తన పర్యటనలో భాగంగా బృందావన్ కాలనీ, ఆయుష్ హాస్పిటల్ పరిసర ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న ఖాళీ స్థలాలలో ప్రజలకు ఉపయోగపడేలా అభివృద్ధి చేయాలని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ప్రజలకు కల్పించాలని, అందుకు అనుగుణంగా స్థలాలను గుర్తించి ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో అసిస్టెంట్ కలెక్టర్ శుభం నోక్వాల్, చీఫ్ సిటీ ప్లానర్ జీవీజీ ఎస్వి ప్రసాద్, ఎస్టేట్ ఆఫీసర్ టి శ్రీనివాస్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ మోహన్ బాబు తదితరులు పాల్గొన్నారు.
గత అనుభవాలను విశ్లేషించి లోపాలను సరిదిద్దుతూ ఈసారి భవానీ దీక్ష విరమణలకు వచ్చే లక్షలాది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అదేవిధంగా ప్రభుత్వ ఏర్పాట్లలో అంతరాయం లేని డిజిటల్ సేవలు అందించేందుకు పగడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. శుక్రవారం కలెక్టర్ లక్ష్మీషా కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో టెలికాం నెట్వర్క్ ఇంటర్నెట్ సేవల ప్రొవైడర్లతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 21 నుంచి 25వ తేదీ వరకు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో జరిగే భవానీ దీక్ష విరమణ కార్యక్రమానికి పటిష్ట కమ్యూనికేషన్ ప్రణాళికను అమలు చేస్తున్నామని, డిజిటల్ సేవల్లో ఎలాంటి అంతరాయం లేకుండా చేస్తున్న ఏర్పాట్లలో టెలికాం సంస్థలు కీలక భాగస్వామ్యులు కావాలని సూచించారు. మరింత మెరుగ్గా భక్తులకు సేవలందించేందుకు దీక్ష విరమణ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వివిధ సాంకేతిక ఉపకరణాలు, ఆన్లైన్ వ్యవస్థలను ఉపయోగించడం జరుగుతోందని, వీటికి తప్పనిసరిగా అంతరాయం లేని నెట్వర్క్ సేవలు అవసరమవుతాయన్నారు. డ్రోన్లు, రకరకాల యాప్స్, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ తదితరాలు పూర్తి స్థాయి ఫలితాలు ఇవ్వాలంటే సమర్థవంతమైన నెట్వర్క్ సేవలు అవసరమన్నారు. అదేవిధంగా భక్తుల ఆన్లైన్ కార్యకలాపాలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాల్సి ఉన్నందున టెలికాం నెట్వర్క్ ప్రొవైడర్లు ఆయా ప్రాంతాలలో టవర్ల సామర్థ్యాన్ని పెంచేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో డిఐపిఆర్ఓ యు సురేంద్రనాథ్, ఏపీఎస్ఎఫ్ఎల్, బిఎస్ఎన్ఎల్, రిలయన్స్ జియో తదితర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షాను తక్షణమే కేంద్ర మంత్రి నుంచి తొలగించాలని సిపిఎం కార్పొరేటర్ బోయ సత్యబాబు డిమాండ్ చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ మతతత్వ పార్టీలని ఆయన మండిపడ్డారు. చిట్టినగర్ సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసన తెలిపారు. కార్పొరేటర్ బోయ సత్యబాబు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షాను తక్షణమే కేంద్ర మంత్రివర్గం నుండి తొలగించాలన్నారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర చేస్తుందన్నారు. పీఎం మోడీకి నిజాయితీ ఉంటే కేంద్ర మంత్రిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సిఐటియు పశ్చిమ నియోజకవర్గం నేత నారాయణ మాట్లాడుతూ బీజేపీ, ఆర్ఎస్ఎస్ మతతత్వ పార్టీ అన్నారు. కులాలు, మతాలు అంటూ దేశ ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఐద్వా నేత ఆదిలక్ష్మి మాట్లాడుతూ లౌకిక వ్యవస్థలో ప్రాంతాలు, కులాలు ప్రజలకు అంటగడుతూ మత ద్వేషాలను రెచ్చగొట్టే విధంగా బీజేపీ ప్రయత్నిస్తుందన్నారు. భారతదేశంలో అంటరానితనాన్ని తిరిగి తీసుకొచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందన్నారు. మొదటి నేతలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేసి ఘనంగా నివాళులు అర్పించారు. భారత రాజ్యాంగం మీద చర్చ జరుగుతున్నటువంటి పార్లమెంట్లో మరి రాజ్యాంగం మీద జరుగుతున్న చర్చలోనే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవహేళనగా, అవమానంగా మాట్లాడినటువంటి హోంమంత్రి అమిత్ షా వెంటనే బర్తరఫ్ చేయాలి. అలాగే ఈ భారత ప్రజలందరికీ కూడా భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ని అవమానపరిచినందుకు అమిత్ షా వెంటనే క్షమాపణలు చెప్పాలి. ఈ దేశంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగాన్ని ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్ మొదటి నుంచి కూడా రాజ్యాంగాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది. భారత రాజ్యాంగం ప్రకారంగా ఎన్నికైనటువంటి వీళ్ళు భారత రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ మరి భారత రాజ్యాంగం పట్ల ఎంతో శ్రమ కోర్చి ఎన్నో విలువైనటువంటి ప్రజాస్వామ్య విలువల్ని చేకూర్చినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పట్ల అవహేళనగా మాట్లాడడం అంటే ఇది భారత ప్రజలందరినీ కూడా అవహేళన పరచడమే. నా పేరు ఈవి నారాయణ, సిఐటియు విజయవాడ పశ్చిమ నగర కమిటీ కార్యదర్శిని. దేశవ్యాప్తంగా సంచలనమైన వార్త అమిత్ షా గారి వ్యాఖ్యలు. అమిత్ షా గారు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని కించపరచడం అంటే వ్యక్తిగతంగా అమిత్ షా నోటి నుంచి వచ్చిన వ్యాఖ్య మాత్రమే కాదు, అసలు బీజేపీ రాజకీయ విధానంలో భాగంగానే అమిత్ షా మాట్లాడినట్టుగా మనం భావించాలి. బీజేపీనే దళిత వ్యతిరేక పార్టీ, హిందూ వ్యతిరేక పార్టీ, మత సామరస్యాన్ని దెబ్బతీసే పార్టీ. తూట్లు పొడిసే విధంగా మార్చాలనేది వాళ్ళ వల్ల కాక ఈ రకంగా మరి పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ వీళ్ళ ద్వారా ఈ రకంగా ఉంటే కింది స్థాయిలో ఏ రకంగా ఉంటుందనేది మనం ఆలోచించాలి. ఆయన రాజ్యాంగ నిర్మాత అసలు ప్రజలందరినీ కూడా కూడగట్టుకొని కుల మతాలకు అతీతంగా చేసిన రాజ్యాంగాన్ని ఈ రోజున కించపరిచే విధంగా బీజేపీ మతత్వం అనేది
మరి ఆర్ఎస్ మతత్వం అనేది కూడా ఈరోజు వ్యాఖ్యానంలో అమిత్ షా మాట్లాడుతున్నాడంటే ఆ పార్టీ యొక్క సిద్ధాంతం, ఆ పార్టీ యొక్క విధానం తప్ప రెండోది కదా. దాశరథి కృష్ణమాచారి శత జయంతి వేడుకలను పురస్కరించుకొని నాద వినోద యుఎస్ఏ సమర్పించు గంగాధర 5 ఆర్ట్స్ అకాడమీ సౌజన్యంతో జనవరి 1వ తేదీన నగరంలోని పిబి సిద్ధార్థ ఆడిటోరియంలో దశరథి మణిగీత మాలిక కార్యక్రమం నిర్వహిస్తున్నామని అమెరికాకు చెందిన గాయని మణిశాస్త్రి ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ ప్రతినిధి గోళ్ల నారాయణ తెలిపారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో దాశరథి మణి గీత మాలిక కార్యక్రమం పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 40 సంవత్సరాల నుండి ప్రవాస ఆంధ్రులకు భారతీయ సినీ గీతాలతో పాటు లలిత సంగీతం, శాస్త్రీయ సాంప్రదాయ సంగీతం అందిస్తూ ఎంతో మంది మన్ననలను పొందుతున్న మణిశాస్త్రి ఆధ్వర్యంలో జరిగే నాద వినోద సంగీత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. నేను 1980 అక్టోబర్లో అమెరికా వెళ్ళిపోయాను. పెళ్లి చేసుకుని, మా వారు సైంటిస్ట్, తన పేరు జగన్నాథ శాస్త్రి. వెళ్ళినా కూడా సంగీతం పట్ల మోజు అది పోక అక్కడ సాధన చేస్తూ వచ్చాను. నేను వెళ్ళిన టైంలో ఇప్పటిలాగా కాదు. ఇప్పుడైతే అమెరికాలో తెలుగు వాళ్ళు ఇండియన్స్ కోకొల్లలుగా ఉన్నారు. మాకు ఎప్పుడైనా ఒక ఇండియన్ మొహం కనిపిస్తే అర్రులు చాచుకొని చూసేవాళ్ళం. అలాంటి టైంలో వెళ్ళిన మనిషిని. అయినా కూడా పాడటానికి అంటే నా ప్రదర్శన చెయ్యటానికి అవకాశాలు లేకపోయినా నేర్చుకున్న సంగీతాన్ని సాధన చేసుకున్నాను ఇంట్లో. ఆ తర్వాత ఇక్కడ నేను ఇంటర్మీడియట్ చదివిన తర్వాత నాకు పెళ్ళయింది. అంటే నాకు చేతిలో బ్యాచిలర్స్ డిగ్రీ కూడా లేదనమాట. సో కనీసం ఒక బ్యాచిలర్స్ డిగ్రీ అయినా ఉండాలి చేతిలోనే ఉద్దేశంతో అమెరికాలోనే నేను బ్యాచిలర్స్ డిగ్రీ చదివాను. సో ఇలా సాధన చేసుకుంటూ చదువుకుంటూ కొన్నాళ్ళు ఉద్యోగం చేసుకుంటూ తర్వాత పిల్లలు పుట్టినా కూడా మానకుండా పిల్లల కోసం అని చెప్పి నేను అప్పుడు ప్రదర్శనలకి అవకాశాలు వచ్చాయి. కానీ పిల్లలు చిన్నపిల్లలు అనే ఉద్దేశంతో నేను ప్రదర్శనల జోలికి వెళ్ళలేదు. ఎందెందు వెదికి చూసినా అందందే కలడు దానవాగ్రాని కంటే అని చెప్పి ప్రహ్లాదుడు అంటాడు. మణిశాస్త్రి గారి గురించి మనం ఏమన్నా అంటే ఈ సంగీత రంగంలో ఏ రకమైన అంశాన్ని ఆమె స్పృశించకుండా ఉండలా. ఆమె ఒక గాయనీమణి. దాదాపు 11 సంవత్సరాలు ఆమె కర్ణాటక సంగీతం, 1 సంవత్సరం హిందుస్థానీ సంగీతం, 1 సంవత్సరం లలిత సంగీతం నేర్చుకుని నేర్చుకున్న తర్వాత ఆమె అమెరికాలో కొన్ని పాటలకి మ్యూజిక్ డైరెక్టర్గా ఉండటం కానీ, కొన్ని కచేరీలు చేయటంగా కానీ, అలాగే 10కి పైగా ఆల్బమ్లు చేయటం కానీ, ఇటువంటివన్నీ చాలా అద్భుతమైన విషయాలు ఆమె సాధించారు సంగీత రంగంలో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రైతు సేవా కేంద్రంలో ధాన్యం కొనుగోలును పరిశీలించిన సీఎం చంద్రబాబు. ధాన్యం సేకరణలో ఎక్కడా తప్పు జరగడానికి వీల్లేదని అధికారులకు హెచ్చరిక. పోలీసులమని బెదిరించి డబ్బు లాక్కున్న నిందితులను చాకచక్యంగా అరెస్టు చేసిన విజయవాడ పోలీసులు. వారి వద్ద నుంచి 25 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపిన సిపి రాజశేఖర్ బాబు. యుఎస్ఓ వ్యవస్థాపకులు దేవినేని గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. విద్యార్థి దశ నుంచి ఉద్యమాల బాట పట్టి అందరికీ ఆదర్శంగా నిలిచిన నేత గాంధీ అంటూ కితాబు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.